RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ ఆదివారం గుర్రంపోడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ఉవ్వెత్తున నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మండల పార్టీ అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు ఆధ్వర్యంలో నల్లగొండ దేవరకొండ ప్రధాన రహదారిపై భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తెలంగాణ ఉద్యమ నాయకులు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళ మంత్రులే వాళ్ళకు సలహా లేకుండా ఘోరంగా ఎక్కడ తిరుగుతారు అక్కడ తిరుగుతారు.
కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఖబర్దారు, ఇప్పటికైనా చెప్తున్నావు, కళ్ళెర్రగా చేస్తే తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నావో ఇప్పుడు కూడా కళ్ళెర్రగా చేస్తే నువ్వు భస్మం అవుతావు. ఇప్పటికైనా ఖబర్దారుగా చెప్తున్నా రేవంత్ రెడ్డి, మాటలు మంచిగా నేర్చుకొని ఒక పెద్ద మనిషిని 65 ఏళ్ళు వచ్చినాయి కానీ కేసీఆర్ నువ్వు మాటలు అనే అవసరం లేదు. ఒక మోడీయే మెచ్చుకుంటుండు, ఒక రాహుల్గా మెచ్చుకుంటుడు. నీ కింద 35 ఏళ్ళు లేవు, నువ్వు మాటలు అనే హక్కు లేదు, నీకు మాట్లాడేది దమ్ము లేదు నీకు. ఇప్పటికైనా సరిగా బుద్ధి తెచ్చుకొని మంచిగా పరిపాలించి రైతులకైనా మేలు చేసి కోరుకో. జై తెలంగాణ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకు అని చెప్పి పిలవటం నిజంగా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే అంతకుముందుకు కేటీఆర్ గారికి ఇచ్చి మీరు ఏం ఓడిచిర్రు, ఏం విచారణలో ఏం తేల్చిర్రు, హరీష్ రావు గారిని పిలిచి ఏం తేల్చిర్రు, ఈరోజు కేసీఆర్ గారిని పిలిచి కూడా ఏమీ పీకలేరని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. కేసీఆర్ గారి జోలికి వస్తే 2014కు ముందు రాష్ట్రం ఏ విధంగా అయితే అతలాకుతలమైందో అంతకంటే ఎక్కువ రాష్ట్రంలో అల్లర్లు చెలర. కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే ఈరోజు తెలంగాణ జాతికి మొత్తానికి కూడా నోటీసులు ఇచ్చినట్టే. నువ్వు దేనికి ఇస్తున్నావు నోటీస్? ఇవాళ సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టేసినటువంటి కేసులో మళ్ళీ టీఆర్ఎస్ని వేధించాలని, కేసీఆర్ గారిని వేధించాలని నోటీసులు ఇవ్వడం అనేది ఏమైనా చర్య? ఈ నోటీసులకు తాటాకు చప్పుళ్లకు కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ గారిని భయపడదు. జైళ్లను ముద్దాడి అనేక కేసులు మొత్తము ఇవాళ కేసీఆర్కి ఉద్యమ చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని ఈరోజు ఫోన్ టాప్ అని, ఆ టాప్ అని, ఈ టాప్ అని కేసీఆర్ని, కేటీఆర్ని అందరి తిప్పలు పెట్టుకుంటూ తోలుతున్నావు. రేవంత్ రెడ్డి నువ్వు తొండలు మాకు కేటీఆర్కి ఇస్తా అది ఇది అని చెప్పినా ఈరోజు నీకు తొండలు ఇచ్చే కాలం వచ్చింది. ఆ రేవంత్ రెడ్డి నువ్వు చేసిన ఏది మహిళలకు ఇస్తానన్నవి కూడా నువ్వు అమలు పరచలేదు. అమలు పరచలేక మాయమ్మడి పడి కేసీఆర్కి సిట్టు ద్వారా నోటీసులు పంపడం చాలా దురదృష్టకరం. అందుగురించే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఈరోజు ధర్నా కార్యక్రమం చాలా భారీ ఎత్తున జరిగింది. కేసీఆర్ గారికి చాలా ఆయన ముట్టుకుంటే చాలా గందరగోళం అవుతుంది. రేవంత్ గారు మీరు ఇచ్చిన హామీలు మొట్టమొదలు ప్రతి ఒక్కటి ఎన్ని హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయకుండా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలను డైవర్షన్ చేయడానికి ఇప్పుడు కేసీఆర్ గారిని, హరీష్ గారు గారిని, కేటీఆర్ గారిని అటు మన మొదటి నెల 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. ఇంతవరకు దిక్కులేదు నాయన. మొగోడిని నేను 3 సార్లు 3 పంటలకు ఇస్తా అన్నావు. 2 పంటలు కాదు కదా, ఒక పంటకే దిక్కు లేదు. 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇంతవరకు రైతు బంధు పడలేదు. యాసంగి సీజన్ ఇట్లా అయిపోవచ్చింది. రేవంత్ రెడ్డి ఇలాంటివి మానుకొని ప్రజాపాలన, ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వం అనుకొని పనిచేయండి. ఈ చిల్లర మల్లర చేష్టలు మానుకొని ప్రజాపాలన ఎట్లా చేయాలి, ప్రజలకు ఏం సౌకర్యాలు ఉన్నాయి, ఏమేమి కావాలని తెలుసుకొని ప్రజలకు అభివృద్ధి ప్రజల్లో నడిపించే పని చేయండి. కానీ ఈ చిల్లర పనులు మానుకొని ఈ సిట్ నోటీసులు ఇవి కేటీఆర్ గుడ్లు పెట్టిస్తాం, తలకాయలు తీస్తాం, పెగులు ఇస్తాం, అదా నీ మాటలు? నీకున్నటువంటి అహంకారంతో ఎట్లా నోటికట్స్ అట్లా మాట్లాడతావా? నువ్వు చేయాల్సిన పని చేయాలి. ఇప్పటి వరకు రైతు బంధు వాళ్ళే చేయాల్సిన పని పక్క పెట్టేసి నీ సొంత గ్రామంలో కూడా ఒక రోడ్డుకు 2.5 సంవత్సరాల పీరియడ్లో కూడా రోడ్డు వేయాలని పరిస్థితి. నువ్వు కూట్ల రాయి తీనాడు, ఏట రాయి తీస్తావు. ఎలాంటి నువ్వు ఏం పని చేయగలుగుతావు? ఇప్పటికే లాస్ట్ కేసులు పెట్టి ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదో సిట్ కేసులు పెట్టుకుంటా ఫోన్ ట్యాపింగ్ కేసులు అని చెప్పి ఇవాళ హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ వాళ్ళ కేసులు ఎప్పుడో అయిపోయినాయి. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సిట్ కేసుల కింద మళ్ళా బుక్ చేసి ఈరోజు ధర్నా కార్యక్రమాలలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ గుర్రంపూడి మండల కేంద్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున వాహనాలు కదలనీయకుండా, అధికారులను రానియకుండా ఎంతో పెద్ద ఎత్తున చేసినాం. వారికి ధన్యవాదాలు.